హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను ఏమేం చేశానో చూడండి. మా అమ్మాయికి అయితే జల్లేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉదయం 8 గంటలకి ఆటో వచ్చేసేసిద్ది. ఇంకా 8 గంటలకు వెళ్తే 12కి ఏమో క్యారేజ్ పంపిస్తాము. సాయంకాలం 4:35 అయ్యిద్ది అనమాట వచ్చేటప్పటికి. అయితే ఇప్పుడు జల్లేస్తున్నాను. అంటే ప్రతిరోజు 2 జల్లేస్తాను. అంటే ఎప్పుడైనా ఒకసారి మాత్రం ఒక జడ వేస్తూ ఉంటాను. అయితే మా పెద్ద అమ్మాయిది అయితే చాలా లాంగ్ హెయిర్ అనమాట. అయితే నేను ఈ హెయిర్కి ఏమేమి వాడతాను ఏంది అనేది నేను ఆదివారం రోజైతే, అంటే ఆ రోజు హాలిడే కాబట్టి హాలిడేస్లో అయితే నేను తనకి ఏమేమి వాడతాను అనేది నేనైతే వీడియో పెడతాను. అయితే మా అమ్మాయికి జల్లేటివి అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు మా చిన్న అమ్మాయికి కూడా 2 జల్లే వేస్తున్నాను. ఎందుకంటే అమ్మాయి రోజు అడిగిద్ది, మా అక్క ఎంటికలు పెద్దగా ఉన్నాయి, నా ఎంటికలు చిన్నగా ఉన్నాయి అని అడిగిద్ది. అందుకని చెప్పేసి నేను తనకు కూడా చక్కగా రిబ్బన్లు వేసేసి పైకి కడతాను. కానీ రిబ్బన్లు వేయటం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. కష్టంగా ఉన్నా కానీ నేను తనకి రిబ్బన్లు వేస్తాను. మధ్యలో ఊడిపోతున్నాయి అని చెప్పేసి స్కూల్లో ఎవరో ఒకరు కడతా ఉంటారు. అయినా కానీ రిబ్బన్లు వేస్తాను. మా పెద్ద అమ్మాయికి కూడా నేను అంతే, ఇంత చిన్నగా ఉన్నప్పుడే నేను రిబ్బన్లు వేసి ఇలా పైకి కట్టాను అనమాట. అలా కట్టడం, మందార పూలు అవన్నీ వాడటం వల్ల మా అమ్మాయి ఎంటికలు కూడా చాలా లాంగ్ హెయిర్ అయినాయి. అందుకని చెప్పేసి చిన్న అమ్మాయి కూడా అడిగిద్దని చెప్పేసి నేను చిన్న అమ్మాయికి కూడా వారం అలానే చేస్తూ ఉంటాను. ప్రతిరోజు అయితే మాత్రం జల్లేలా పైకి కట్టి చక్కగా రిబ్బన్లు అయితే కడతా అనమాట. ఇలా కట్టి వేసినప్పుడు ఏంటంటే నీట్గా ఉంటారు పిల్లలు కూడా యూనిఫామ్ వేసినప్పుడు. ఇంకా అయిపోయిన తర్వాత మా చిన్న అమ్మాయికి అయితే చక్కగా స్నానం చేసి టిఫిన్ పెట్టేసేసి రెడీ చేసేసాడు మా చిన్న అమ్మాయిని. మా చిన్న అమ్మాయికి అయితే ఉదయం సాయంత్రం కంపల్సరీ స్నానం చేయించాలి. తనైతే స్నానం చేయదనమాట. తనకి ఇంకా 7 ఇయర్సే కదా, అందుకని చెప్పి తనైతే స్నానం చేయదు. ఇంకా స్నానం చేసి యూనిఫామ్ వేసేసి చక్కగా నీట్గా రెడీ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసిద్ది. ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా బ్యాగ్లో స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెడితే ఇంకా బ్యాగ్ తీసుకుని వెళ్ళిద్ది అనమాట. ఆటో వచ్చేసేసిద్ది. అప్పటికే ఆటో అబ్బాయి వచ్చేసి ఇంకా 5 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేకపోతే లెగవదు, లేట్గా లేచిద్ది. లేపుతుంటే ఏడ్చిద్ది. ఇంకా చిన్న అమ్మాయి కదా అని చెప్పేసి మేము కూడా కాస్త లేట్గా పెద్ద అమ్మాయి లేచి పెద్ద అమ్మాయి కాస్త రెడీ అవుతుంది అనుకున్నప్పుడు చిన్న అమ్మాయిని లేపుతాం అనమాట. ఎందుకంటే చిన్నది కదా, తనకి నిద్ర సరిపోదని చెప్పేసి ఏడ్చిద్ది. ఇంకా అందుకని ఎప్పుడు ఆటో అబ్బాయి వచ్చినా కానీ ఒక 5 మినిట్స్ అయినా కానీ కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే తనదైతే తొందరగా అవ్వదు, నిదానంగా చేసిద్ది. ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రొటీన్ వర్కే. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే ఇవాళ ఇంట్లో పప్పాయ ఉంది. ఇంకా పప్పాయ చక్కగా కట్ చేసేసి ముక్కలు కోసి వాళ్ళిద్దరికైతే పెట్టేసేసాను. అంటే రోజు సాయంకాలం మాత్రం కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ అయితే మాత్రం పెడతా అనమాట. ఒకరోజు పప్పాయ అంటే యాపిల్, మ్యాంగో ఏదో ఒకటి, ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ మాత్రం వాళ్ళకి కట్ చేసి పెడతా ఉంటాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇది నా డైలీ వర్క్ అయితే మా పిల్లలతోనే సరిపోయిద్ది. ఇంకా మధ్యాహ్నం కాసేపు ఖాళీగా ఉన్నానంటే ఇంకా మిషన్ కుట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి పిల్లల కోసం అయితే మాత్రం ఎక్కువ టైమే స్పెండ్ చేస్తూ ఉంటాను. కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా చిన్నమ్మాయికి అయితే నేను ఇంట్లోనే స్టడీ చదివిస్తానమాట. అయితే మా చిన్నమ్మాయి మాత్రం నా దగ్గర చదువుకోదు. అందుకనే తన ట్యూషన్కి అయితే పంపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.